హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకు స్పోర్ట్స్ కోటా నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా అయితే వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో మనకైతే ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్పోర్ట్స్ కోటా సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకైతే స్టెనోగ్రఫీ, ట్యాక్స్ అసిస్టెంట్, తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు క్యాంటీన్ అసిస్టెంట్ అనేది మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన డేట్ వచ్చేసి ఇక్కడైతే 22/12/2020 నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 19 జనవరి 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత మనకు ఇక్కడైతే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది వాళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మనకు నేమ్ ఆఫ్ పోస్ట్, తర్వాత వేకెన్సీస్, తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన శాలరీ అనేది ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో సో దీంట్లో అయితే మీరైతే చూసుకొని అనేది అప్లై అనేది చేసుకోండి. ఆ తర్వాత స్కూల్ చేస్తా అంటే మనకు గేమ్స్, స్పోర్ట్స్ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరైతే జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ క్లారిటీగా చూసి మీరైతే ఆన్లైన్ అప్లై అనేది చేసేయండి. ఆ తర్వాత మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడైతే 18 నుండి 30 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడైతే మీకు ఏది క్వాలిఫికేషన్ మీరు ఎలిజిబుల్ ఉన్నారో సో అదైతే మీరు చూసి అనేది అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా అప్లై ఆన్లైన్ చేయాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఇక్కడైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇక్కడ అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం రిజిస్టర్ అనే ఆప్షన్ ఉన్నాం కదా. సో అది కాకుండా ఇక్కడైతే మీరు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు రిజిస్టర్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి. సో మీకు 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేయండి. లేకపోతే ఇక్కడ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి. లేకపోతే ఇక్కడ వచ్చేసి మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఐ ఆమ్ నాట్ రోబోట్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ కదా, సో ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మనకు ఈమెయిల్ నుండి ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మనకు మొబైల్ నెంబర్ నుండి అయితే ఇక్కడైతే ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడైతే ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, మనకు వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడైతే పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి. సేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్ వాళ్ళు అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో ఈ విధంగా అయితే ఎగ్జాంపుల్ అనేది ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బై క్లికింగ్ రిజిస్టర్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే అనాలజీ అండ్ అక్సెప్ట్ అని టైమ్ అండ్ కండిషన్ ఉన్నాయి కదా, దీంట్లో అయితే టిక్ చేసి ఇక్కడైతే రిజిస్టర్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఫిల్అప్ ద అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా నేమ్ అనేది అప్డేట్ అయి ఉంటాయి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే మీరు జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆ ఫీమేల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. మీ యొక్క ఫాదర్ నేమ్ 10th మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడైతే సేమ్ యాస్టిస్గా 10th మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో మనం క్యాలెండర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇయర్, మంత్ అనేది ఇక్కడైతే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు దీంట్లో అయితే ఏ పోస్టును సెలెక్ట్ చేసుకుంటారో అదైతే మీకు జాబ్ పాయింట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్, ఆ తర్వాత మనకు ఇక్కడ 4th ప్రిఫరెన్స్ అని. సో ఈ విధంగా అయితే మీరు 5th ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇచ్చేయండి. సో ఇంటి నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ ఊరి పేరు అనేది ఇక్కడైతే మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ మండల్ పేరు అనేది ఇచ్చేసేయండి. తర్వాత విలేజ్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క సెకండ్ అడ్రస్ అంటే మీకు సంబంధించిన డిస్టిక్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్ నుండి ఉంటారో మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క సిటీ పేరు అనేది ఎంటర్ చేసేయండి. సో మీరు మీ యొక్క సిటీ నేమ్ ఏమి ఉంటుందో ఆ యొక్క సిటీ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ప్లీజ్ పిన్ కోడ్, సో మీ యొక్క పిన్ కోడ్ ఉంటుంది కదా, సో మీ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా మనకైతే పిన్ కోడ్ ఉంటాయి కదా, సో ఆ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ మరియు కరెంట్ అడ్రస్ ఉన్నాయి కదా, సో ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడ కాఫీ ఇన్ కేసెస్ సేమ్ కరెంట్ అడ్రస్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే అన్కాఫీ చేసేసి మీరైతే దీంట్లో అయితే వేరే అడ్రస్ అనేది ఇచ్చేయచ్చు అన్నమాట. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం ఎడ్యుకేషనల్ అయిన ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. సో మీరు ఫస్ట్ అయితే 10th అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్కూల్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడైతే మనం బోర్డ్ లేదా యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క పాసింగ్ అండ్ మంత్ అండ్ ఇయర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారో సో దానికి సంబంధించిన ఇక్కడ పాసింగ్ ఇక్కడ ఇయర్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడైతే పర్సెంటేజ్ అనేది ఇచ్చేయాలి. సో మీకు 10th ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు యాడ్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు యాడ్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మళ్ళీ ఇంకోటి అయితే మీరు ఇంటర్మీడియట్, సో మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్కూల్ నేమ్, తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత ఇక్కడైతే పాసింగ్ ఇయర్ మంత్ అనేది ఇచ్చేయండి. తర్వాత పర్సెంటేజ్ అనేది చేసిన తర్వాత ఇక్కడైతే యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు సేమ్ యాస్టేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ వచ్చేసి మీకు గ్రాడ్యుయేషన్ తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న సేమ్ యాస్టేజ్గా ఇక్కడైతే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ కాలేజ్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ బోర్డ్ నేమ్, యూనివర్సిటీ నేమ్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు పాస్ అయ్యారో సో దానికి సంబంధించిన ఇయర్ అండ్ మంత్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత పర్సెంటేజ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సేమ్ యాస్టేజ్గా ఇప్పుడు నేను ఏ విధంగా ఇక్కడ 10th యాడ్ చేసినానో సో ఆ విధంగా అయితే యాడ్ చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడైతే డైరెక్ట్గా డిలీట్ చేసి మీరైతే మళ్ళీ ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం స్పోర్ట్స్ ఈవెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మన యొక్క 3 పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి. 2023లో మీరు ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేస్తే ఇక్కడైతే ఇచ్చేయండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. ఆ తర్వాత 2020లో ఏమైనా పర్ఫార్మెన్స్ చేస్తే ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత 2021లో ఇక్కడైతే ఉంటే ఇచ్చేయండి. ఆ తర్వాత 2020లో ఇక్కడైతే ఏమైనా పర్ఫార్మెన్స్ ఉంటే దీంట్లో అయితే ఇచ్చేయండి. సో మనం ఏ విధంగా ఇవ్వాలంటే ఇక్కడైతే మనకు ప్లస్ సింబల్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఈవెంట్స్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేషనల్, ఇంటర్నేషనల్, యూనివర్సిటీ, ఆ తర్వాత నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ స్కూల్స్, ఆ తర్వాత ఫిజికల్ ఎఫినిటీ డ్రైవర్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్పోర్ట్స్ నేమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఇక్కడ అథ్లెటిక్, తర్వాత బ్యాడ్మింటన్, ఆ తర్వాత బాస్కెట్బాల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే లొకేషన్ అనేది ఇచ్చేయండి. తర్వాత డేటు, ఈవెంట్ డేట్ అనేది ఇచ్చేయండి. తర్వాత పొజిషన్, సో మీరు ఫస్ట్, సెకండ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే స్పెషల్ అచీవ్మెంట్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే యాడ్ అండ్ క్లోజ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే మనకు యాడ్ అయిపోతాయి. సో మనకు అయితే పర్ఫార్మెన్స్ ఇక్కడ అయితే గేమ్స్ అనేది ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి. సో ఒకవేళ మీరు 2023లో వేరే మీరు ఇక్కడ ఆడితే దాంట్లో అయితే ఇచ్చేయండి. తర్వాత వేరే సర్టిఫికేట్ని దీంట్లో అయితే ఇచ్చేయండి అనమాట. ఆ తర్వాత 2022లో ఏమైనా పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో అయితే యాడ్ చేసేయండి. సో యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తాయి. సో దీంట్లో అయితే మీ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకైతే ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఫామ్ ఉంటాయి కదా, సో మనకు సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్ గేమ్ సంబంధించింది. సో ఇక్కడైతే మనకు యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ ఫామ్ ఉన్నది. తర్వాత ఇక్కడ యూనియన్ టెరిటరీ సీనియర్ జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్ అనేది ఫామ్ 2 అనేది. ఆ తర్వాత మనకు వచ్చేసి ఇక్కడైతే అసోసియేషన్ సంబంధించిన మనకు పొజిషన్ 3rd ప్లేస్ ఫైనల్ సంబంధించిన ఇక్కడ ఇంటర్ యూనివర్సిటీ అనేది ఇక్కడైతే 3rd. తర్వాత ఇక్కడ స్కూల్స్ నేషనల్ గేమ్స్ ఇక్కడైతే మనకు ఆల్ ఇండియా గేమ్స్ అనేది ఇక్కడైతే ఫామ్ 4 అనేది ఇక్కడైతే ఈ విధంగా అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడైతే ఫామ్ 5 వచ్చేసి ఇక్కడైతే మనకు అవార్డ్స్ సంబంధించింది ఏమైనా అవార్డ్స్ ఉంటే ఇక్కడైతే మనకు ఫామ్ 5 అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో ఈ విధంగా అన్ని ఇక్కడ ఈ విధంగా క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క డాక్యుమెంట్స్ అనేది రీసైజ్ చేసుకోవాలంటే ఇక్కడైతే వాళ్ళైతే లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫోటో ప్రొఫైల్ వచ్చేసి జేపీజే ఫార్మేట్లో 250 KBs అనేది ఇక్కడైతే అప్లోడ్ అనేది చేయాలి. సో అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఫైల్ అనేది వస్తుంది. సో ఆ విధంగా అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ అనేది 50 KBsలో జేపీజే ఫార్మేట్లో అనేది అప్లోడ్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది PDF రూపంలో 400 KBsలో అప్లోడ్ చేసేయండి. తర్వాత కేటగిరీ, తర్వాత 10th మార్క్స్ మెమో అనేది ఇక్కడైతే 300 KBsలో, తర్వాత ఇక్కడ మనకు కేటగిరీ 400 KBsలో ఇక్కడైతే అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ అనేది వస్తుంది. సో మీరైతే అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన డిప్లొమా సంబంధించిన ఇక్కడైతే PDF 300 KBsలో అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ PDF కన్వర్ట్ చేసి ఇక్కడైతే 300 KBsలో అప్లోడ్ అనేది చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సర్టిఫికేట్ ఆఫ్ నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్స్ ఇక్కడ మనకు బాస్కెట్బాల్. సో మీరైతే దేనికైతే సెలెక్ట్ చేసుకున్నారో స్పోర్ట్స్ సంబంధించింది, సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే 300 KBsలో అనేది అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఫామ్ 4 సంబంధించిన నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ స్కూల్ బాస్కెట్బాల్. సో నేనైతే బాస్కెట్బాల్ సంబంధించిన స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడైతే నాకైతే ఫామ్ 4 అనేది వచ్చింది. సో మీరైతే నేషనల్ ఇంటర్నేషనల్ మీరు సెలెక్ట్ చేసుకుంటే
ఇక్కడ ఫామ్ 2, 3 అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో దానికి సంబంధించిన ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో చేసుకుని దానికి సంబంధించి ఫిలప్ చేసి దాంట్లో సిగ్నేచర్ చేపించిన తర్వాత ఇక్కడైతే మనకు ఓన్లీ పీడిఎఫ్ అంటే పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి ఇక్కడైతే మనకు 300 కేబీస్లో అప్లోడ్ అనేది చేసేయండి. సో మీరైతే దేనికే అనేది అప్లై చేస్తారో సో మీరు నేషనల్ ఇంటర్నేషనల్ ఉంటాయి కదా దానికి సంబంధించిన ఫామ్స్ అనేది సో ఇక్కడైతే మనకు ఫామ్స్ అనేది వస్తాయి. ఫామ్ 2, ఫామ్ 3 అనేది మీరు దేనికైతే సెలెక్ట్ చేసుకుంటారో సో దానికి సంబంధించిన ఇక్కడ ఫామ్ అనేది వస్తాయి. సో దాన్ని డౌన్లోడ్ చేసి ఫిలప్ చేసి సిగ్నేచర్ అవి అన్ని క్లారిటీగా చేసిన తర్వాత ఇక్కడైతే మనకు పీడిఎఫ్ కన్వర్ట్ చేసి 300 కేబీస్లో ఇక్కడైతే అప్లోడ్ చేయండి. సో ఈ విధంగా అన్నీ క్లారిటీగా చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ప్రివ్యూ సబ్మిట్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో దీంట్లో అయితే మీకు సంబంధించిన ఇక్కడ అడ్రస్ తర్వాత మీ యొక్క ఫోటో నేమ్ అనేది ఇక్కడైతే పూర్తిగా అనేది చూసుకోండి. సో మళ్ళీ అయితే మనకి ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఈ విధంగా పూర్తిగా అయితే మీకు సంబంధించిన సిగ్నేచర్ ఫోటో అనేది ఈ విధంగా అయితే మనకు అటాచ్ అనేది ఈ విధంగా అయితే అయిపోతాయి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఏమైనా మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటే ఇక్కడైతే మీరు ప్రీవియస్ పోయి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో అన్ని కట్టుకుంటే ఇక్కడైతే మనం అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు ఒకవేళ ప్రింట్ తీసుకుంటే ఇక్కడైతే ప్రింట్ ఆప్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ప్రింట్ అనే ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. సో మళ్ళీ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అనేది పీడిఎఫ్ ఫామ్లో సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనం అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే డిక్లరేషన్ అన్ని టిక్ బాక్స్లో ఈ విధంగా అయితే చెక్ బాక్స్లో అయితే ఇక్కడ ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. సో అన్ని ఈ విధంగా టిక్ వేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉంటే తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఈ విధంగా అన్ని చెక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే ఐ ఆమ్ నాట్ రోబోట్ ఉంది కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి మనకైతే ఇక్కడ వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మన యొక్క నెక్స్ట్ అయితే మనకు ఫీ పేమెంట్ అనేది తీసుకోబోతుంది. సో ఇక్కడైతే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే రీడ్ యూజర్ మాన్యువల్ వచ్చేసి తర్వాత ఇక్కడైతే మనకు వాచ్ అండ్ గైడెన్స్ సో మనం పేమెంట్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు విజిట్ ఇక్కడ వెబ్సైట్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మన యొక్క వెబ్సైట్ అనేది తీసుకోబోతుంది. ఈ విధంగా అయితే గెట్ పేమెంట్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ పేమెంట్ గోల్ ఉన్నాయి కదా ఇక్కడ నాన్ రిజిస్టర్డ్ యూజర్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వస్తాయి. సో మళ్ళీ ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడ పేమెంట్ పర్పస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇండివిజువల్ అనేది ఉండని సో ఇక్కడ వచ్చేసిన తర్వాత పర్పస్ వచ్చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో మనం అయితే సెర్చ్ చేయండి. సో అది ఏ విధంగా అంటే మనకు ZAO అని సెర్చ్ చేయండి. సో ఈ విధంగా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి సెర్చ్ బార్లో సో ఫస్ట్ అయితే దీంట్లో అయితే మనం ఇక్కడ మినిస్ట్రీ ఉన్నాయి కదా సో దీంట్లో అయితే మనం ఇక్కడ అయితే CBDT అని సెర్చ్ చేసి ఇక్కడ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పర్పస్లో వచ్చేసి మనకు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ZAO CBDT మాన్యువల్ ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ZAO CBT ముంబై రిక్రూట్మెంట్ ఫీజు అని వచ్చింది కదా సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సెర్చ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం ZAO CBT ఉన్నాయి కదా సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడైతే డ్రైవింగ్ రైట్ ఇక్కడ మనకు సంబంధించిన అనేది ఇక్కడైతే జోనల్ అకౌంట్ ఆఫీస్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మీరు ఎంత ఫీజు చెల్లిస్తున్నారో సో ఇక్కడైతే 200 అని ఈ విధంగా అయితే ఇచ్చేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిమార్క్ ఉంటే ఏమైనా ఇచ్చేయండి లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే మనకు యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం డిపాజిట్ సో మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత లైన్ అడ్రస్ నేమ్ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన కంట్రీ తర్వాత ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే తర్వాత డిస్ట్రిక్ట్ ఇక్కడ సిటీ తర్వాత పిన్ కోడ్ తర్వాత ఇక్కడ సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చేయండి తర్వాత ఈమెయిల్ ఐడి ఆ తర్వాత ఇక్కడైతే ఆన్లైన్ పేమెంట్ ఉంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ లేకపోతే ఇక్కడ స్విఫ్ట్ నెట్ ఇక్కడ ఈ విధంగా ఉంటే ఇక్కడ ఆన్లైన్ అని చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ అన్ని సేవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకు పేమెంట్ గేట్వే అనేది వస్తుంది. సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు HDF కోటక్ బ్యాంక్ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ ఏ విధంగా అయితే మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారో సో దానికి సంబంధించిన డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే వ్యూ ఛార్జెస్ అనేది వస్తుంది. సో దీంట్లో అయితే చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ఛార్జెస్ అనేది వస్తుందన్నమాట. సో దీంట్లో అయితే అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంటో మార్క్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే ఐ అగ్రీ నాలెడ్జ్ కన్ఫర్మ్ దట్ అని ఉన్నాయి కదా సో దీంట్లో అయితే టిక్ వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడైతే మనకు పే అనే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్
చేస్తే మన యొక్క పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో, మనకి కింద అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద అయితే మనకు ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. సో, దానికి ప్రింట్ అనేది తీసుకోవచ్చు అప్పుడైతే. సో, మనకు ఈ విధంగా అయితే ప్రింట్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. సో, మీరు అప్లికేషన్ ఫామ్ అనేది జాగ్రత్తగా చేయండి. సో, మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఈ విధంగా అయితే జాగ్రత్తగా మీరైతే అప్లికేషన్ పూర్తిగా చూసి వీడియో పూర్తిగా చూసి అప్లై ఆన్‌లైన్ చేసుకోండి. మళ్ళీ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.